అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే జనవరి 22వ తేదీ బాధ్యతలు చేపట్టాడో వెంటనే సుంకాలు పెంచడం ప్రారంభించాడు. సుంకాలు అనేది ప్రతి దేశం వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ దేశంలో ఉండే పరిశ్రమలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలకు ఉంటుంది. సుంకాలు అనేది అసలు లేకపోతే మోనోపోలీ వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని ఉత్పత్తులు కొన్ని దేశాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, అక్కడ ఉండే ట్యాక్సులు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉంది. అందువల్ల ఇండస్ట్రీస్ అన్నీ నడవాలంటే సుంకాలు అనేది అవసరం. అయితే పరస్పర సుంకాలు ఒక దేశం మీద మరో దేశం విధించినప్పుడు కొంచెం వేరియేషన్తో ఉండాలి, కానీ ఎక్కువ వేరియేషన్ ఉండకూడదు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం మా ఉత్పత్తుల మీద 110% సుంకాలు వేస్తూ ఉంది. భారతదేశం నుంచి వచ్చే ఉత్పత్తుల మీద మేము కేవలం 27% వేస్తూ ఉన్నాం. మేము దీన్ని పెంచుతాం. బ్రెజిల్ మీద పెంచుతాం, చైనా మీద పెంచుతాం, బ్రిటన్ మీద పెంచుతాం, మెక్సికో మీద పెంచుతాం, జపాన్ మీద పెంచుతాం, ఆస్ట్రేలియా మీద పెంచుతాం అని చెప్పేసి పెద్ద చాట్ తయారు చేసి అమెరికా నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల మీద ఆయా దేశాలు ఎంత సుంకాలు వేస్తూ ఉన్నాయి, అమెరికాకు వస్తున్న వస్తువుల మీద మేమెంత సుంకాలు వేస్తున్నాం అని చెప్పేసి మొత్తం చాట్ మొత్తం ప్రదర్శించారు. అయితే అమెరికా సుంకాలు పెంచడం వల్ల కేవలం అమెరికాకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అమెరికాకే పెద్ద ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో 1400 ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతాయి. అమెరికాలో దిగుమతి సుంకాలు పెంచడం వల్ల ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఉత్పత్తుల ధరలన్నీ ఒకసారిగా పెరిగిపోయాయి. ఐఫోన్ ధర కూడా 25,000 పెరిగింది, ఒక ఐఫోన్. తైవాన్ నుంచి వస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు అమెరికా మార్కెట్ని శాసిస్తూ ఉన్నాయి. ఆ ధరలన్నీ కూడా 20% పెరిగిపోయాయి. ఈ విధంగా ధరలు పెరిగి అమెరికా పౌరులే గిలగిలా కొట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే నేరుగా ట్రంప్ వీడు పిచ్చోడు అనే ముద్ర కూడా వేశారు. సుంకాలు పెంచితే దేశం రాబోయే రోజుల్లో సుసంపన్నంగా మారుతుంది, అన్నీ ఇక్కడే తయారు చేస్తారని ట్రంప్ చెప్తా ఉన్నాడు. అందులో నిజం లేదు. తైవాన్లో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఒక్కోటి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టి తైవాన్లో పెట్టారు. ట్రంప్ సుంకాలు పెంచగానే తీసుకెళ్లి అమెరికాలో పెట్టడం సాధ్యం కాదు. అందువల్ల ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కేవలం స్టాక్ మార్కెట్లు పతనం చేయడానికే పనికి వస్తాయి. అమెరికాలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ పెట్టి ఉన్నారు హై రేట్లో. ట్రంప్ ఏదైతే పిచ్చి నిర్ణయాలు చేస్తున్నారో జనం అంతా పిచ్చి నిర్ణయాలు అనుకుంటారు, కానీ స్టాక్ మార్కెట్లు మొత్తాన్ని పతనం చేసి ఆ తక్కువ ధరలో ఆ స్టాక్స్ అన్ని కొనుగోలు చేస్తారు. అంటే ఎక్కువ ధరలో సెల్ కొట్టారు, తక్కువ ధరలో బై చేశారు. దాదాపుగా 200 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి అమెరికా పాల్పడతా ఉంది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ సుంకాల గొడవ ఉండదు. ఆ సుంకాలన్నీ మామూలు గతంలో ఎలాగున్నాయో అలాగనే చేస్తారు. స్టాక్ మార్కెట్లు మాత్రం 200 లక్షల కోట్ల రూపాయలు అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీనికోసం ట్రంప్ వేస్తున్న నాటకంలో అందరూ బలైపోయారు. రాబోయే రోజుల్లో ఈ సుంకాలు గొడవ 2-3 నెలల్లోనే క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే ట్రంప్ వేసిన ఎత్తు జనానికి అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో ఈ సుంకాలన్నీ గతంలో ఎలాగైతే ఉన్నాయో ట్రంప్ రాకముందు ఆ లెవెల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక అమెరికాలో నిరసనలు అంటారా, దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాదాపుగా అమెరికా అనేక దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అమెరికా వ్యాపారం అయితే ఈ యుద్ధ సామాగ్రి, యుద్ధ విమానాలు, ఈ ఆయుధాల వ్యాపారం. అమెరికాకు వస్తున్న దిగుమతులు మాత్రం కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, రకరకాల వస్తువులు ఉంటాయి. అవన్నీ తైవాను, చైనా, జపాను ఈ దేశాల్లో తయారవుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి అవసరమైనది అయ్యే. వారు కొనుగోలు చేయలేక ధరలు పెరిగి గగ్గోలు పెడుతూ ఉన్నారు. వారు అంత గగ్గోలు పెడితే ఇక ట్రంప్ ప్రభుత్వం నిలబడుతుందా? నిలబడదు. అందువల్ల రాబోయే రోజుల్లో సుంకాలు అయితే దిగి వస్తాయి. ఈలోగానే స్టాక్ మార్కెట్లు మొత్తం క్రాష్ అయిపోయాయి కాబట్టి వాళ్ళంతా సెల్లింగ్ పెట్టారు కాబట్టి ఇక బయింగ్కి ప్రారంభం చేస్తారు. అక్కడ బయింగ్ చేసేసుకుని ఆ లాభాలు అయితే బుక్ చేసుకుంటారు. 200 లక్షల కోట్ల రూపాయల దోపిడీ సమాప్తం అవుద్ది. ఇక సుంకాలు మాత్రం కామన్ అయిపోతాయి. రాబోయే రోజుల్లో అమెరికాలో ఏం జరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.